ఆల్టో K10 మారుతి సుజుకి కార్ ఉంది కదా, దాన్ని టెస్లా కింద మార్చారనమాట. లిటరల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. కార్ని మనం కంట్రోల్ అయితే చేయక్కర్లేదనమాట. జస్ట్ కూర్చొని రిలాక్స్ అవుతూ పాప్కార్న్ తినొచ్చు. అదే మన తోలుకి వెళ్ళిపోద్ది అనమాట. అది కూడా లిటరల్లీ సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా రెడ్మీ నోట్ యూస్ చేసి తన కార్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కింద మార్చారనమాట ఒక బెంగళూరు వాసి. దీంతో ఒక పక్క ఇలాన్ మస్క్ కి హార్ట్ అటాక్ పని అయితే అయింది. ఎందుకంటే ఇలాన్ మస్క్ మామ టెస్లాని ఇండియాలోకి తీసుకొద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. లిటరల్లీ సంక నాకేస్తున్నాడు అనుకోండి. అండ్ దీంతో ఇలాన్ మస్క్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇది కాక ఒకవేళ అమల్లోకి వస్తే మన కార్స్ కూడా మనం పెట్టేసుకుని మనం సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చా, మన ఓన్ కార్స్ కి ఏ కార్కైనా పెట్టేయచ్చా అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే, నా పేరు సహారా, మీరు చూస్తుంది సహారా టెక్ షో. మన ఛానల్లో టెక్ అన్బాక్సింగ్, టెక్ రివ్యూస్, టెక్ రిలేటెడ్ అన్ని ఉంటాయన్నమాట. కొత్తగా ఛానల్ వస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన 10K సబ్స్క్రైబర్స్ కి చాలా క్లోజ్ అయితే ఉన్నాం. అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అయిందో మాట్లాడుకునే ముందు దీని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. దీంట్లో మనకైతే వచ్చేసి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. అంటే ఎంత స్పీడ్ వెళ్ళాలి ఎదర్ వెహికల్స్ బట్టి ఇది డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. దాన్ని బట్టి ఇదే ఆటోమేటిక్గా క్రూజ్ స్పీడ్ని సెట్ చేసుకుంటుంది. మన కార్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది కదా, మీకు అందరికీ తెలిసిందే. మనం ఒక స్పీడ్ లిమిట్ సెట్ చేసుకుంటే ఆ స్పీడ్ లిమిట్కి అయితే వెళ్ళిపోతుంటుంది అనమాట. అండ్ ఇది అడాప్టివ్గా ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ని మార్చుకుంటూ కార్ని అయితే కనుక తోలిద్ది అనమాట. ఇది ఫీచర్ నెంబర్ 1. ఫీచర్ నెంబర్ 2 అయితే కనుక వచ్చేసరికి ఆటోమేటెడ్ లేన్ సెంటరింగ్. అంటే మనకి లేన్స్ ఉంటాయి కదా, 1, 2, 3 అలా రోడ్లో ఉంటాయి. 4 లేన్ రోడ్ ఉంటుంది, 3 లేన్ రోడ్ ఉంటుంది, 2 లేన్ రోడ్ ఉంటుంది. ఏ లేన్లో వెళ్ళినా సరే ఆ లేన్లో సెంటర్లో ఉండేటట్టుగా కార్ని చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో. అండ్ మూడో ఫీచర్ అయితే వచ్చేసి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్. అంటే ఎవరైనా వెహికల్ వచ్చేస్తున్నా, ఒకవేళ వెహికల్ తగులుతుందన్నా సరే ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ సడన్గా ఎవరైనా వచ్చేసినా కానీ. అండ్ ఆల్సో లేన్ డిపార్చర్ వార్నింగ్ అయితే ఉంటుంది అనమాట. సడన్గా ఎవరైనా వస్తున్నారు అనేది కూడా ప్రిడిక్ట్ అయితే ఇది చేసిద్ది అనమాట. ఈ టెక్నాలజీలో అది కూడా ఉంది. అంటే లేన్ డిపార్చర్, లెఫ్ట్ నుంచి ఎవరైనా వచ్చేసినా, రైట్ నుంచి ఎలా వచ్చేసినా, మీకు అందరికీ తెలిసిందే ఇండియాలో ఎలా తోలుతారో. ఇండియాలో కూడా ఇది టెస్ట్ అయితే చేశాడనమాట. ఇది ఎంతవరకు ఫీజిబుల్ కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే లాస్ట్ ఫీచర్, ఇది కామన్ ఫీచరే, ఇప్పుడు పెద్ద పెద్ద హై ఎండ్ కార్స్ కూడా వచ్చేస్తుంది. అదే డ్రైవర్ మానిటరింగ్. అంటే డ్రైవర్ పడుకుంటున్నాడా, డ్రైవర్ డ్రౌజీగా ఉన్నాడా, డ్రైవర్కి ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, ఇది కూడా ఇది చెక్ చేసిద్ది అనమాట. అయితే ఇన్ని ఫీచర్స్తో తిను ఎలా సెట్ చేశాడు, అది కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ రెడ్మీ నోట్ 9తో ఎట్లా చేసిండు. అండ్ ఆల్టో K10 కార్తో అది ఎలాగనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫీచర్స్ అయితే ఇన్ని ఇచ్చేసారు, మరి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మాట్లాడేసుకుందాం. గాయస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే ఈ వీడియోలో రెడ్మీ నోట్ 9 అయితే ఉంది కదా ఇక్కడ మనకి. సో దీంట్లో ఏంటంటే విజువల్ ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. అంటే దీని కెమెరా నుంచి. సో మీరు ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు, అది పాత్ అనేది డెరైవ్ చేసుకుంటుంది. అంటే పాత్ ఎలా వెళ్ళాలి ఏంటి అండ్ ఆల్సో ప్రిడిక్షన్ చేసుకుంటుంది అనమాట, దాని క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా. సో కెమెరా అనేది విజువల్ ఇన్పుట్ తీసుకుంటుంది. అండ్ దీన్ని కార్ని ఎట్లా తోలాలి, కార్ ఎలా టర్నింగ్ తిప్పాలి, కార్ ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ప్రతిదీ కూడా ఈ కెమెరా విజువల్ ఇన్పుట్ దగ్గర నుంచే తీసుకొని ప్రిడిక్షన్ తీసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో మనకైతే వచ్చేసి మోషన్ సెన్సర్స్ ఒక 2 వాడాడు అనమాట మనోడు, మన మానకరణ్ సింగ్ అయితే కనుక. సో ఈ 2 సెన్సర్స్ దేనికంటే కొలిజన్ వార్నింగ్కి అండ్ ఆల్సో లేన్ ఒకవేళ సడన్గా ఎవడైనా డిపార్చర్ అంటే లెఫ్ట్కి రైట్కి మీదకి వచ్చాడు అనుకోండి, ఆ లేన్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు వార్నింగ్స్ రావడానికి ఈ సెన్సర్స్ అనమాట. ఓన్లీ ఒక కెమెరానే యూజ్ చేసాడు మనవాడు. ఓన్లీ ఫ్రంట్ కెమెరా, ఓన్లీ రెడ్మీ నోట్ 9 Pro ఏదైతే ఉందో అది ఫ్రంట్ వరకే తెలుస్తుంది అనమాట. మిగతా బ్యాక్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ కానీ సెన్సర్స్తోనే క్యాలిక్యులేషన్ అయితే కనుక చేస్తాడు అనమాట. ఇది వర్క్ ఫ్లోలో అయితే అవుతుంది. వచ్చిన విజువల్ ఇన్పుట్స్ దగ్గర నుంచి అండ్ ఆల్సో సెన్సర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ దగ్గర నుంచి మన స్టీరింగ్ కంట్రోల్ అవుతుంది, ఆల్సో మనకి యాక్సిలరేషన్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఈ విధంగా వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇదంతా కూడా వచ్చేసి ఓబీడీ పోర్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. కార్కి ఓబీడీ పోర్ట్స్ అని ఉంటాయి. సో ఈ ఓబీడీ పోర్ట్స్ ద్వారా మన స్టీరింగ్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. సో దీన్ని కొంచెం మనోడు మాడిఫై అయితే చేశాడు. ఆల్టో K10కి అంత ఫీచర్స్ లేవు. సో దీన్ని కొంచెం ఎలక్ట్రికల్ స్టీరింగ్ సిస్టమ్, ఇది కూడాను పవర్ స్టీరింగ్, ఇది కూడా ఎలక్ట్రికల్ స్టీరింగ్ సిస్టమ్ కూడా ఉంది ఆల్టో K10కి. దీన్ని కొంచెం స్లైట్లీ మాడిఫై అయితే చేశాడు అనమాట. అదే లేటెస్ట్ కార్కి అయితే కనుక ఇది కూడా అవసరం ఉండదు. డైరెక్ట్ ఓబీడీ పోర్ట్ కనెక్ట్ చేసుకుంటే కనుక ఇది వర్క్ అయితే అయిపోద్ది అనమాట. సో అసలు సాఫ్ట్వేర్ బిహైండ్ ఏముంది, ఎలా వాడుతున్నాడు అండ్ దీనికి టెస్లాకి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో గైస్ మన మానకరణ్ సింగ్ అయితే వచ్చేసి ఫ్లో పాయింట్ AI అనే కంపెనీలో వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. ఈ ఫ్లో పాయింట్ AI అంతా కూడా వచ్చేసి కామర్స్ AI ఓపెన్ పైలట్ నుంచి డెరైవ్ చేయబడింది అనమాట. అంటే అందులోంచి ఇది ఒక చైల్డ్ లాగా అనుకోండి. ఎక్కువ మన టెక్నికల్ స్టఫ్ గురించి మాడద్దు. సో అదేంటంటే బేసికల్లీ అది కూడా మనకి సెల్ఫ్ డ్రైవింగ్లో ఒక టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ఈ ఫ్లో పాయింట్ అనేది వీళ్ళ సొంతది అనమాట టెక్నాలజీ. ఇందులోనే మనోడు పని చేస్తున్నాడు. సో గైస్ ఈ కామర్స్ నుంచి డెరైవ్ చేయడం వల్ల కామర్స్ AI అనేది ఏంటంటే కనుక విండోస్ సిస్టమ్, అంటే మన ల్యాప్టాప్స్ కానీ లినక్స్ ఓఎస్ నడుస్తాయి కదా ల్యాప్టాప్స్, అవి కానీ ఆండ్రాయిడ్ కానీ ఈ మూడిట్లు కూడా కంపాటబుల్ అనమాట. అన్ని ఆల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ
ఏఐ అనేది నడిచిద్ది అనమాట. సో అందుకనే మన ఈ సాఫ్ట్వేర్ అయితే వచ్చేసి మనకి ఫోన్లో కూడా నడుస్తుంది. సో బుర్ర బాధేసుకోవద్దు, తెలియపోతే ఓకే, టెక్నికల్ స్టఫ్ ఇది కొంచెం అర్థం కాకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆ కామర్స్ ఏఐస్ అనేది ఒకటి ఉందన్నమాట. దాని నుంచి వీళ్ళు తెచ్చుకుని ఫ్లో పాయింట్ ఏఐ అనేది ఒకటి తయారు చేసుకున్నారు. ఆ కామర్స్ ఏఐస్ అనేది అన్ని డివైసెస్ సపోర్ట్ అయితే చేసిద్ది. ఓపెన్ పైలట్ అనమాట, కామర్స్ ఏఐస్ ఓపెన్ పైలట్ అని ఉంటుంది. సో ఇది ఫ్లో పాయింట్ ఏఐ అనమాట, వీళ్ళ సొంతది. ఓకే, ఇది క్లారిటీ కదా సాఫ్ట్వేర్ వైజ్. సో ఈ సాఫ్ట్వేర్కి క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. నేను చెప్పిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్లో ఉందన్నమాట. సో ఇది టెస్టింగ్ చేస్తూ మనోడు చేసాడు అనమాట, అది మ్యాటర్. అండ్ దీనికి టెస్లాకి డిఫరెన్స్ అయితే మాడుకుందాం. టెస్లాకి ఇది దగ్గర మనకి 8 కెమెరాస్ ఉంటాయి అనమాట కార్ చుట్టూరు కూడాను. అండ్ అలాగే ఇది న్యూరల్ నెట్వర్క్స్ మీద వర్క్ అవుతుంది అనమాట. చాలా కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్, అవన్నీ మనకి బయటికి తెలియవు బికాస్ టెస్లా అనేది ఓపెన్ సోర్స్ కాదు, మనకి వాళ్ళు ఏం వాడుతున్నారు కూడా తెలియదు. బట్ న్యూరల్ నెట్వర్క్స్ మీద వర్క్ అయితే అవుతుంది అనమాట. సో బేసికలీ చెప్పాలంటే ఇదంతా కూడా పెద్ద హెవీ లోడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 8 కెమెరాస్ అండ్ ఆల్సో సెన్సార్స్. అండ్ టెస్లాకి ఫీచర్స్ అయితే వచ్చేసరికి మనకి సిటీలోని ప్రిడిక్షన్ చేసిద్ది, అండ్ అలాగే బిజీ ట్రాఫిక్లోని ప్రిడిక్షన్స్ చేసిద్ది, అక్కడ కూడా వర్క్ అయ్యింది. అండ్ హైవేలో కూడా వర్క్ అయ్యింది అనమాట. వేరేస్ మనోడు తయారు చేసిన ఫ్లో పాయింట్ ప్రెసెంట్ అయితే ఓన్లీ హైవేస్ మీద వర్క్ అవుతుంది. అండ్ దీనికి కెమెరాస్ ఎక్కువ అక్కర్లేదు. ఓన్లీ మనోడు రెడ్మీ నోట్ 9 Pro వాడాడు, ఒక కెమెరా అండ్ 2 సెన్సార్లు వాడాడు. సో 3 ఐటమ్స్ వాడాడు అంతే. రోజు దొరికే ఐటమ్స్తోనే మనోడు హైవే మీదకి కారు తోలేలా చేసాడనమాట. సో దీనివల్ల మొత్తం డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయాయి. సో ప్రతి బడ్జెట్ కార్కి కూడా లైక్ ఏంటంటే మనం హైవేలో అట్లీస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ వరకు ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే కనుక డోర్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఇప్పుడు మన కార్కి పెట్టుకోవచ్చా అని అడిగితే ఇది టెస్టింగ్ కోసం మనోడు చేశాడు. సో అది ఇంకా అప్రూవల్ అయితే అవ్వలేదన్నమాట. మీరేమి సొంత ప్రయత్నాలు చేయొద్దు, బయట దొరుకుతాయి సాఫ్ట్వేర్లు, మీకు ఓపెన్ సోర్స్లో కూడా దొరుకుతాయి. సొంత ప్రయత్నాలు చేయొద్దు, చేస్తే మటుకు జాగ్రత్త. అండ్ ఇండియన్ రోడ్స్లోని, ఇండియన్ ట్రాఫిక్లోని, మీకు తెలిసిందే కదా ఎవడు ఎలా పడతారో తోలుతాడు. మన జాతకి వెళ్ళినా సరే మీద అడిపోతారు మనోళ్ళు. హైవేలో అయినా సరే, సిటీలో అయినా సరే, ఇంకో దగ్గర అయినా సరే. హైవేలో అయితే కొంచెం పర్లేదు. సో అందుకే మనోడు హైవేలో అయితే కనుక టెస్ట్ చేసాడు అనమాట. ఇది కేవలం టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రమే చేశాడు అనమాట. మనకి సిటీలోని అండ్ అలాగే బిజీ ట్రాఫిక్స్లోని టెస్లానే బాగా వర్క్ అవుతుంది. టెస్లా దానికి లాగా ఇది సిటీని, బిజీ ట్రాఫిక్ని హ్యాండిల్ అయితే చేయలేదు అనమాట. ఓన్లీ హైవేస్ని మటుకు హ్యాండిల్ అయితే చేయగలదు. మన కార్స్లో పెట్టుకోవచ్చు అంటే ఎస్ పెట్టుకోవచ్చు, కానీ నో అలాంటి స్టంట్లు వేయద్దు. స్టంట్లు వేస్తే కనుక ఖచ్చితంగా బలి అయితే అయిపోతారు. మన హైవేస్ రోడ్లో కూడా ఎలా పడతాలు తోతారు. అండ్ ఇది ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా కావచ్చు. ఇది 100% ఏమీ ఇది ఇంకా టెస్టెడ్ కాదు అండ్ 100% సేఫ్ ఏం కాదు. సో అప్రూవల్స్ ఉండాలి అండ్ ఆల్సో సేఫ్టీ టెస్టింగ్ అంతా ఉండాలి. అంతా అయిన తర్వాతే మనకి బయటికి పబ్లిక్ అయితే వస్తుంది. మనోడు ఎంప్లాయ్ కాబట్టి, మనోడు టెక్కీ కాబట్టి ఇందులోని మనోడు టెస్ట్ అయితే చేశాడు. కానీ చాలా బాగా వర్క్ అయింది. కాకపోతే ఓన్లీ స్ట్రైట్ లోడ్స్లో వర్క్ అయింది. మనకి లేన్ స్విచ్చింగ్ కూడా లేదు ఇందులో. సో లేన్ స్విచ్చింగ్ మనకు ఒకటి వస్తుందంట అది. సో లేన్ స్విచ్చింగ్ వస్తే ఇప్పుడు హైవేస్లో కూడా ఒక లేన్ నుంచి ఇంకో లేన్కి అయితే వెళ్తుంది. ప్రెసెంట్ అయితే అది లేదు. లేన్ సెంటరింగ్ ఒకటే ఉందనమాట, అంటే సెంటర్లో వెళ్ళేంత వరకే ఉందనమాట. ఇదైతే కనుక డోర్స్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది. వేరే టెక్నికల్ స్టార్టప్స్ ఏదైతే ఉన్నాయో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ మీద వర్క్ అయితే చేస్తున్నారు ఇండియాలో, వాళ్ళకి కూడా ఇది డోర్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా కొలాబ్ అయ్యి ఏదో ఒకటి చేయొచ్చు ఖచ్చితంగాను. టెస్లా వచ్చే లోపలనే నా ఉద్దేశం ప్రకారం మన ఇండియా వల్లే ఒక బెటర్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని యూస్ చేసి బడ్జెట్లో ఉన్న కార్స్ అన్నిటికి కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఆల్టో K10 చేశారు, హైవే మీద పర్ఫెక్ట్గా వర్క్ అయింది, స్ట్రైట్ రోడ్లో వర్క్ అయింది, అండ్ ఆల్సో ఆటోమేటిక్ లేన్ స్విచ్చింగ్ వర్క్ సెంటరింగ్ వర్క్ అయింది, అండ్ ఆల్సో ఆటోమేటిక్ లేన్ సెంటరింగ్ వర్క్ అయింది. అండ్ లేన్ నుంచి ఎవడైనా మనకి మీదకి వస్తే వార్నింగ్ కూడా ఇస్తుంది. చాలు ఈ ఫీచర్స్ అన్ని కూడాను ప్రతి బడ్జెట్ కార్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ రేట్లో అయితే వచ్చేస్తుంది. మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ వాడడమే అంతే. నాకు తెలిసి ఒక 5-10 వేలు లేదా 20 వేలలో అయినా సరే మనకి ఈ టెక్నాలజీ అయితే కనుక వచ్చేసిద్ది. సో నేనైతే ఈ టెక్నాలజీ కోసం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ అయితే చేస్తున్నాను. కానీ మస్మామకి మన స్టార్టప్స్ ఖచ్చితంగా పేలిస్తాయి అనుకుంటున్నాను నేను టెస్లా వచ్చే లోపల. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇవాళకి వీడియో అయితే ఉంటే మరి కీ స్మైలింగ్ గుర్తుపెట్టుకోండి, మీకన్నా తోపెళ్ళరు.